అమ్మో అరవకు, నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో మాకు చాలా ఇబ్బంది అవుద్ది. మేముంటమే కష్టంగా ఉంది. నీకు అర్థం కాదు, కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను, నాతో రా. దమ్మదా దయచేసి నేను చెప్పేది విను, నువ్వేం మాట్లాడు ప్లీజ్. అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే ఆడో పిచ్చి పొడ్డేసరు. అప్పుడెప్పుడో సినిమా తీశాడు, అది మధ్యలోనే అయిపోయింది. ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేసరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలు అంటుంటాడు. ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు. లాజిక్ ఏదిరా, లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా. అదిగో ఆ పక్కన ఉన్నాడు జులపాలుడు, వాడి పేరు దాసు. వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడి ఫీలింగ్. డొక్కు హార్మోనియం వేసుకుని తుత్తిరాగాలు తీస్తూ ప్రాణాలు తీస్తుంటాడు. బంగారు కొడి పెట్ట వచ్చనండి 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 ఓ పాప. అడుగు అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్. ఆడి పేరు ప్రకృతి వీరుడు. ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు, అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు. నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వీడు. అదిగో అక్కడ కూర్చున్నాడే, వాడి పేరు సీతాపతి. ఈ హాస్టల్కి వాచ్మెన్. రోజు ఒక లెటర్ రాసి నోట్తో అంటించడం వీడి కొన్ని అలవాటు. ఆడు ఎవరికి రాస్తాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది. ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా, దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి, వాచ్మెన్ భార్య. ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండటానికి కారణం ఆ అమ్మాయి. ఈ హాస్టల్లో ఇది పని మనిషి. ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్, పని లేని పనివాడు. ఆడి మాట ఎవడే అంటావు, ఆడి మాట్లాడుకుంటాడు, ఆడే అంటాడు. వాచ్మెన్ రే వాచ్మెన్, నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడ పంపితరా, నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడ పంపితరా. అడుగు వాడి పేరు కృష్ణ భగవాన్. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు. వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు. యాదవన్నారు యాదవ. ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు, అంత బేవర్స్ నా కొడుకులే వీడితో సహా. సైనేడుతో ఆ సీతాపతి గడు అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పొడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం సాగ. పాస్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా రా? నీకు దండం పెడతాను రా, నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా, నా వల్ల కాదురా. అరే లోపల గడేసిందే. హలో ఎవరండి లోపల? ఎవరు ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్ నండి, డెడ్ బాడీ కావాలి. సీను గారు పంపించారా? అంటే వాళ్ళు రాలేదా? రాలేదండి, వాళ్ళకి అర్జెంట్ పనులు ఉన్నాయట. డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. మరే ఛాన్స్ దొరికిందిరా. వచ్చిన వాడికి శవం ఎవరో తెలీదు, మనం డ్రైవర్ కళ్ళలో కారం కొట్టి పారిపోతావరా. మధ్యన పట్టుకుని టైం ఒరే నేను అమలాపురం దాకా శవంలా వ్యాన్లో కూర్చోలేనురా. నీకు దండం పెడతాను, ఏదైనా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం, ఆ వచ్చిన డ్రైవర్ కి శవం ఎవరో తెలియదు. సీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు, అందుకని ఏమండి లేట్ అయిపోతుంది, తలుపు తీయండి. తలుపు తీస్తారా? చెప్తానండవా సార్, లేట్ అయిపోతుంది సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. శవం ఎక్కడ ఉంది సార్? ఇంతకుముందు మీరు శవాన్ని చూసారా? చూడలేదు సార్. అయితే లోపల ఉంది. అయితే లోపల ఉందా? పదండి రండి.
ఇదిగోండి. అరే రే చిన్న కుర్రోడేనే. పాపం జబ్బేంటో. ఫార్స్ వ్యాధి అండి. ఫార్స్ వ్యాధి? సార్స్ వ్యాధి తిన్నా కానీ ఫార్స్ వ్యాధి ఏంటండి? అది ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. ఓహో. శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. హలో, అది నా డ్యూటీ కాదు. ఓ పని చేద్దాం, శ్రీను గారికి ఫోన్ చేస్తే. శ్రీను గారికి ఎందుకండి? శ్రీను గారికి ఎందుకు అనవసరంగా? మీరు పని చేయండి, మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి. అలాగే, నేను మాట్లాడతాను శ్రీను గారితో. వెళ్ళండి. అరే గురుగారు, మీరు ఒక్కడే మోసుకొని రాగలుగుతారు కదా? నేను ఒక్కడే మోసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఎక్కడున్నారు? రండి సార్, డ్రైవర్ ఎక్కండి ఎక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి శవాలు వస్తున్నా. ఏమండి, అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి, మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు, ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అనండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని, అది నా డూప్. మీరు భలే జోకులేస్తారండి. నిద్ర వస్తుంది, ఆగి టీ తాగుదామా? ఓకే, తాగుదాం. దిగండి, రండి, మీరు కూడా వచ్చేయండి. నువ్వు కూడా వచ్చాయి, టీ తాగుదాం. నేను మేనేజ్ చేస్తాను కదరా, వచ్చేయి. టీ అదుకో, టీ అదుకోవా. మీరే తాగండి సార్, మీరే తాగండి. ఏమి నిద్ర వచ్చేస్తుందండి? అవునండి. అరే, ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమీ లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సీను గారు వస్తానన్నారా? ఏది చేయరా మీరు? ఆ శవ నైస్ లో పెట్టమన్నారా? సరే, అమలాపురం వెళ్ళకుండా పెట్టండి. అలాగే. అదిగో సీన్ గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారంటండి? ఏమండి? హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్. అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక శవం నడిచింది, సూపరు. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా. వ్యాధి వీడికి సోకిందన్నమాట. అవునన్నా. ఇది మూతికి కొట్టుకో. ఎందుకు? పార్సులు ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి, శవాన్ని చూద్దరు కానీ రండి. రండి శ్రీని గారు, రండి, చూడండి. ఇదిగో వీడు ఆ శవలాగా పోజు. అదే వండరు. హలో, ఏంటి రిలాక్సింగా? వీడికి ఫార్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్డప్పగించి నిద్రపోతారా? ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు సార్. నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరు గొప్ప చెప్పాలి? అన్ని నేను చెప్తాగా. సరే సార్. అబ్బాయి వస్తా. ఎక్కడే బాబాయ్? ఆగిపోయిన ప్రెస్ స్టార్ట్ అవబోతోంది. ఈ ఆఫీస్ గొడవలు తీరిపోయాయి. రేపటి నుంచి నా ఆఫీస్ గొడవలు చూసుకోవాలి. గవర్నమెంట్ ఆఫీస్ లో ఎంప్లాయీ, నీ గొడవలేను బాబాయ్. మళ్ళీ లీవ్ ఎక్స్టెండ్ చేయాలి. మా ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అది గొడవ. వస్తా. మొన్న రాసిచ్చిన మందులు వాడుతుంటే బెటర్మెంట్ ఏమైనా కనపడుతుందా? ఐ మీన్ టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు ఇంకా ఆవేశానికి లోనవుతున్నారా? పిచ్చి బాగా ముదిరిపోయింది. మొన్నటిదాకా ఈ దరిద్రగొట్టు సీరియల్స్ చూసి ఇది లేడీ విలన్ గానే మారిందనుకున్నాను. కానీ ఈ మధ్య చంద్రముఖి సినిమా 10 సార్లు చూసింది. అప్పటి నుంచి మరీ డేంజరస్ గా మారిపోయింది. స్ప్లిట్ పర్సనాలిటీలోంచి మల్టీ స్ప్లిట్ పర్సనాలిటీలోకి షిఫ్ట్ అయిపోయింది. కొంచెం వివరంగా చెప్పండి. ఆ విషాదగాథ మీకు చెప్తాను. నేను దీన్ని మీ దగ్గరికి తీసుకొద్దామని ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా?
మా బిడ్డ అవుతుందా? అలా అంటే మీరు చేస్తారా? మేమేం చేసినా చట్ట ప్రకారమే చేస్తాం సుధీర్ గారు. చంద్రముఖి, డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను, టైం అవుతుంది, బయలుదేరు. ఈ ఏడుపు గుట్టు సీరియల్స్ చూసి చూసి ఏదో ఒక రోజు దీనికి హిస్టీరియా వచ్చి నిజంగానే చంద్రముఖిలో జ్యోతికలాగా మారిపోతుందేమో. వసే చంద్రముఖి, ఈ దిక్కుమాల సీరియల్స్ చూడడం ఆపి డాక్టర్ గారిని కలుద్దాం పద. నువ్వు దిక్కుమాలడివి, నీ బాబు దిక్కుమాలడు, నీ అమ్మ దిక్కుమాలింది. డిస్టర్బ్ చేయకు. సారీ ఫర్ ద బ్రేక్. సీరియల్ చూడు. అయ్యో నాన్న, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో అమ్మని డిస్టర్బ్ చేయొద్దని. రా నురా. అలా దీని విశ్వరూపం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనికి పరిష్కారం మీరే చెప్పాలి. ఇది తీసుకోండి. ఏంటిది, ప్రిస్క్రిప్షనా? కాదు, టీవీ గైడ్. ఏ టైంలో ఏ సీరియల్ వస్తుందో ఆ టైం టేబుల్ అందులో ఉంది. ఉంటే ఆ టైంలో మీ ఆవిడతో మాట్లాడకండి. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ వస్తే గ్యాప్ టైంలో కానీ, అదే సీరియల్కి మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయే, ఆ టైంలో మీ ఆవిడతో మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిస్క్రిప్షన్.